హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటాలంకి యువర్ ఫ్రెండ్. ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు చేసుకోవాలి? వై ఇన్వెస్ట్మెంట్? ఈరోజు మనము ఒక 100 రూపాయలు పెట్టుకున్న వస్తువు రేపు మళ్ళీ మనకి అదే రేటుకి దొరకకపోవచ్చు. ఎందుకంటే డబ్బు విలువ అనేది తగ్గుతుంది, ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో ఉన్నాం కదా. ఎగ్జాక్ట్గా 20 ఇయర్స్ ముందుకు వెళ్దాం, అంటే 2005. అక్కడ నుంచి ఇంకొక 20 సంవత్సరాలు ముందుకు వెళ్దాం, 1985. అంటే ఈ 2025 నుంచి 40 సంవత్సరాలు ముందుకు వెళ్తే 1985 సంవత్సరం. మీరు కేవలం 400 రూపాయలు ఉంటే చాలు, ఒక చిన్న కుటుంబం హైరార్చికల్ నీడ్స్ క్లియర్ చేసుకోవడానికి 1 మంత్ ఖర్చులు మొత్తం కేవలం 400 రూపాయలతో సరిపోయేది. ఆ తర్వాత 20 ఇయర్స్ అంటే 2005, ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నెలకి 400 రూపాయలు పట్టేది. ఇక్కడ నుంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే 2005 సంవత్సరంలో నెలకి 4000 రూపాయలు అవసరమైంది. ఒక చిన్న కుటుంబం వాళ్ళ హైరార్చికల్ నీడ్స్ క్లియర్ చేసుకోవడానికి 1 మంత్కి కావాల్సిన ఖర్చులు యొక్క విలువ. కానీ ఈ రోజున 2025లో మీరు ఆలోచించండి, ఒక చిన్న కుటుంబం ఒక నెల రోజుల ఖర్చులకి 40,000 కావాల్సి వస్తుంది. అంటే ప్రతి 20 సంవత్సరాలకి డబ్బు యొక్క విలువ ఏమవుతుంది? 85లో 400, 2005లో 4000, 2025 వచ్చేసరికి 40,000 రూపాయలు కావాల్సి వస్తుంది. సో డబ్బు విలువ తగ్గుతుంది, ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, నెక్స్ట్ ఇంకొక 20 ఇయర్స్కి మనం 20 ఇయర్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాంపుల్గా, నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి అంటే 2045 సంవత్సరాలకి మనకి నెలకి ఎంత కావాలి ఆలోచించండి మిత్రమా. 4 లక్షల రూపాయలు కావాలి ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం, అవునా కదా? సో మనం ఈ రోజున ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనం చేసే జాబుల నుంచి వచ్చే శాలరీలు కావచ్చు, బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమే కాదు, వాటితో మనం కాంపౌండింగ్ అనేది చేయలేం. కాంపౌండింగ్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఏదైనా అప్పు చేసినప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ అని వడ్డీల మీద వడ్డీలు వేస్తుంటారు కదా, దాన్ని కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు. సేమ్ అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో కూడా వర్త్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా కాంపౌండింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు మనం పెట్టే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఏవైనా కావచ్చు, ఆలోచించుకోండి. ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నన్ను అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, బాండ్స్ ఉండొచ్చు, షేర్ మార్కెట్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్లు చిన్నగా స్టార్ట్ చేయండి. నన్ను అడిగితే ద బెస్ట్ సజెషన్ ఇన్వెస్ట్మెంట్లో ల్యాండ్ మీదకి వెళ్ళండి బాస్. ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే అవి కూడా బాగానే ఉంటాయి అనుకోండి, బట్ ల్యాండ్ అనేది ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ కాంపౌండింగ్ జరుగుతుంది. లాస్ట్ 30 సంవత్సరాల్లో, నేను చెప్పింది 40 సంవత్సరాలు వాల్యూషన్ చెప్పాను కదా, ఈ 40 సంవత్సరాల్లో మీరు గోల్డ్ కానీ, షేర్లు కానీ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కానీ, ల్యాండ్ కానీ ఎంత వాల్యూ పెరిగింది అనేది మీరు ఆలోచించుకోండి.